या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्त। हरि ओम नमः शिवाय। మనకు దీపావళి పండగ రాగానే దీపావళి నోములు, కేదారేశ్వర వ్రతము, అమావాస్య నోములు అని చెప్పి ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఆశ్వీజ బహుళ త్రయోదశి. ఈరోజు ధనత్రయోదశిగా ఉంది. రేపు నరక చతుర్థి. రేపు సాయంత్రం 4 గంటల పైన అమావాస్య పుడుతుంది కాబట్టి దీపావళి వ్యాప్తి, అమావాస్య వ్యాప్తి 4 గంటల పైన ఉంటుంది కాబట్టి దీపావళి నరక చతుర్దశి సోమవారం చేయొచ్చు 20వ తేదీ. 21వ తేదీ మంగళవారం ఉదయం నుంచి అమావాస్య గడియలు సాయంత్రం 4 గంటల వరకు ఉంటాయి కాబట్టి అంత్యగడియే వ్రత శ్రేష్ఠ అంటారు. వ్రత నియమానికి, వ్రతాలకు ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారం ఉదయం సూర్యోదయంతో పుట్టినటువంటి గడియలనే మనము వ్రతానికి విశేషంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఉండేటువంటి కేదారేశ్వర వ్రతము 21వ తేదీ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమై ఆ రోజంతా కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు. చాలా మందికి మీమాంస ఉంది, ఇంత నుంచి ఇంతవరకే అమావాస్య ఉంది కదా, అమావాస్య లోపలే జరపాలా అనేటువంటిది. అట్లంతా ఏం లేదు. మనకు అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చేటువంటిది పాడ్యమి గడియలైన కార్తీక మాసం పుడుతుంది కాబట్టి కార్తీక మాసం అంతా కూడా పరమేశ్వరుడే. మళ్ళా కార్తీక మాసం వచ్చిన తర్వాత ఇంత నుంచి అంతసేపు వ్రతాన్ని చేయాలనేటువంటి సంశయం ఏం అక్కర్లేదు. 21వ తేదీ వ్రతాన్ని ఆచరించేటువంటి దానికి సరైనటువంటి రోజు, ఆ రోజే ఆచరించాలి. కాబట్టి మంగళవారం ఇక్కడ పలమనేరులో బోడ్రెడ్డిపల్లి కాలనీ నందు శ్రీ వేదమాత అయినటువంటి వేదగాయత్రి దేవస్థానము మరియు పరమేశ్వరుడి స్వరూపమైనటువంటి యజ్ఞమయేశ్వర స్వామి మహాగణపతి ప్రతిష్టాపన చేస్తున్నాం. కాబట్టి పలమనేరు బోడ్రెడ్డిపల్లి కాలనీలో ఈ సంవత్సరం నుంచి నూతనంగా యథావిధిగా కల్పోక్త ప్రకారముగా సదాచారంగా పండితుల సమక్షంలో బ్రాహ్మణుల సహాయంతో కేదారేశ్వర వ్రతం యథావిధిగా జరుపుతాం. కాబట్టి పలమనేరు నుండి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఎవరికైతే వ్రతం ఉందో వారందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్రతాన్ని నోములు చేసుకోవాల్సిందిగా ఆ పరమేశ్వరుణ్ణి, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా మనవి చేస్తాను. ఓం నమః శివాయ.
రమణ గోవింద గోవింద. श्री वेदमाता गायत्री देवी नमः। वेदोक्त मंत्र पुष्पांजलिं समर्पयामि। प्रदक्षिण नमस्कारान् करिष्ये। यानि काच पापस्तस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अपराध सहस्राणि क्रियन्ते अन्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वरि। ऋणरोगादि दारिद्र्य पापक्षधपमृत्यवः भयशोकमनस्तापाः नश्यन्तु मम सर्वदा। स्वस्ति श्रद्धा मेधा प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेज आरोग्यं देहि मे परमेश्वरि। श्री वेदमाता गायत्री देव्यै नमः। मनोरथान् प्रार्थयामि नमस्करोमि। पुनः प्रसन्न पूजां करिष्ये। छत्रं धारयामि। चाम्रेण वीजयामि। गीतं गायामि। शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। इष्टकाम्यार्थ मनोरथ फल समृद्धिरस्तु। श्री वेदमाता गायत्री देवता अनुग्रह प्रसाद फल समृद्धिरस्तु। सर मेरे चला నమస్కారము. ఇక్కడ బోరెడ్డిపల్లి కాలనీ గాయత్రి దేవాలయం నిర్మించబడినది. ఇక్కడ నోములు నోముతారు. ప్రతి పూజ సామాగ్రి అన్నీ దొరుకుతాయి. ఇక్కడే మీరు వచ్చి తీసుకోవాలని కోరుచున్నాము.